ఏ హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాండిడేట్స్. నేను మీ తిలక్. హాయ్ గైస్, నేను మీ ప్రణయ్. ఈరోజు బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ జరిగింది. దాని గురించి మా అన్ఫిల్టర్డ్ వ్యూస్, మా ఒపీనియన్స్ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసినాం. చలో. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నాగమామ వచ్చేసాడు. ఫర్ ద సీజన్ లైక్ ఆన్ 7 seasons గా కంటిన్యూస్ గా నాగమామ చేస్తున్నాడు. సో నాగమామనే వచ్చేసాడు. మన ఫస్ట్ ఒక సాంగ్ తో వచ్చాడు. ఏం సాంగ్ ప్రణయ్ అది? సోనియా సోనియా. అట్లా వచ్చేసేసి జస్ట్ ఎంట్రీ ఇచ్చేసి తర్వాత మనకు బిగ్ బాస్ హౌస్ అయితే చూపించడానికి ట్రై చేశారు. ఏదో టాస్క్ అని, సోద్ అని, రొట్ట అది ఇది అని చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు హౌస్ చూపించడమే వాళ్ళ టార్గెట్. హౌస్ ఎట్లా ఉంది అనుకుంటున్నావు బ్రని? హౌస్ అయితే అదిరిపోయింది. యాజ్ యూజువల్ ప్రతి సీజన్ మామూలుగానే డిఫరెంట్ గా ఉంటది. ఈసారి 2 houses పెట్టేసి కొంచెం డిఫరెంట్ గా వచ్చారు. మళ్ళీ అదిరిపోయింది. నాకైతే చాలా నచ్చింది. నాకెందుకు ఆ బటర్ఫ్లైస్ బాగా నచ్చింది. బటర్ఫ్లై కనిపించింది ఒకటి. దాని వెనుక ఫోకస్ ఎందుకు పోయింది. మేబీ ఫ్యూచర్ లో దాని వెనుక ఏమైనా ఉంటే. చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి హౌస్ లో. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంతే. ఇంకా మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళతోని నాగమామ ఇంట్రడక్షన్ జరిగింది. మనం అగ్ని పరీక్ష చూసినాం కదా, ఎట్లయినా వాళ్ళ గురించి మనకు తెలుసు. అవును. నాకు సార్ చూసారో లేదో తెలియదు కానీ ఎవరో రాజేస్తారు కదా స్క్రిప్ట్, అదే ఫాలో అయిపోయింది. తలొకటైతే చెప్పాడు, మంచిగా చేశారు అని మనకొకటి చెప్పేసి లైక్ గుడ్ ఇంటరాక్షన్ విత్ దెమ్ అనిపించింది. ఏది కూడా మనకు ఒకటి మంచి ఏది చేసేసారు. అగ్ని పరీక్ష మొత్తం కలిపేసి మంచిగా ఉంది అది కూడా. నెక్స్ట్ ఫస్ట్ కంటెస్టెంట్స్ మనకు ఫస్ట్ హౌస్ మేట్ గా తనుజ పుట్టస్వామి గారు వచ్చారు. లైక్ షీఈ్ అన్ సీరియల్ యాక్టర్. సీరియల్స్ అంటే నేను కూడా ఎప్పుడు చూడను, బట్ తెలుసు. అదే ఈ వీడియో కోసమే నేను చూసినంత ఏం చేస్తుంది. ఇంకా తనుజ ఏంటి, తన గేమ్ ఏంటి, అవన్నీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కామనర్స్ తో ఎట్లా బిహేవ్ చేస్తుంది. అదే చూడాలి. నాకు తెలిసి ప్రతి సీజన్ లో మా డాడీ ఒప్పుకోలే అయినా నేను వచ్చిన ఈ కంటెంట్ తో ఎవరో ఒకరైతే వస్తారు. అలా ఈసారి తీసుకొచ్చారు అనిపించింది. ఏదో పద్నాలుగు నుంచి కాపీ పేస్ట్ మరి డాడీకి తెలియకుండా ఎవరు వచ్చేది. ఓకే, నెక్స్ట్ ఎవరు వచ్చిందో తనే ఫ్లోరా సైని. నాకైతే తెలియదు అసలు. ఆ అమ్మాయి యాక్ట్ చేసినప్పుడు ఇంకా పుట్టలేదు అనుకుంటా. మేబీ మంచి హీరోయిన్ ఒకప్పుడు. అవును. మరి జనరల్ గా ప్రతి సీజన్ ఒక ఓల్డ్ హీరోయిన్ వస్తా ఉంటది. ఒక 1 week ఉండి ఫస్ట్ థర్డ్ కార్నర్ లో ఫస్ట్ పర్సన్ మన పవన్ కళ్యాణ్ పడాలా. డిజర్వింగ్ క్యాండిడేట్ ఖచ్చితంగా ఉంటాడు అనుకున్నాం. మీరు కూడా అనుకునే ఉంటారు. అందుకే ఓట్లు వేసారు, వచ్చేసాడు. నాకు ఒక్క మైనస్ పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడలేడు అనిపిస్తుంది సిచ్యువేషన్ వచ్చినప్పుడు. అంటే లెట్స్ సీ అది అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని బాగా స్ట్రెస్ చేస్తే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు అనిపిస్తుంది. మనం చూడలేదు కదా అట్లాంటి సిచ్యువేషన్స్, ఇంకా ఫేస్ చేయలేదు. హౌస్ లో అట్లాంటి సిచ్యువేషన్స్ మాట్లాడతాడని నేను అనుకుంటున్నా. పర్సనలీ నేను అనుకుంటున్నా. చూద్దాం మాట్లాడతాడు. మనకి తర్వాత ఇమ్ము వచ్చాడు. ఇమ్మాన్యుయల్ మంచి ఎంటర్టైనర్. నిజంగా ఖచ్చితంగా అది మనకు అనిపించింది. ఫస్ట్ ఎపిసోడ్ లోనే ఆ ఎంటర్టైన్మెంట్ మనం చూసాం. చిన్న జోకులు మంచిగా వర్కౌట్ అయ్యాయి. ఇందువదన కుందరద మనకి ఆ స్టోరీ ఇంకా మనం బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా వింటాం. మనకి ఆల్రెడీ స్టేజ్ మీదనే కొంచెం ఇండైరెక్ట్ గా అవును ఆ ఎంట్రీయే ఏదో ఎవరి మీద కోపంతోనే ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు. ఈ షో కూడా అందుకే వచ్చినట్టు. సోషల్ మీడియా కమెంట్స్ పట్టించుకోవద్దు, సోషల్ మీడియా అది పట్టించుకోవద్దు, అట్లాంటి సోషల్ మీడియాలో కూడా రావద్దు నా ఫీలింగ్. తర్వాత ఎవరు వచ్చారు? ఆ బిందు వచ్చేసింది. అంటే బిందు స్టేజ్ మీదకి వచ్చి అవర్ బ్యూటిఫుల్ బిందు వచ్చింది. ఏంటి ప్రణయ్ బ్యూటిఫుల్ బిందు అంటున్నావు? బ్యూటిఫుల్ అంతేలే. డెఫినెట్ గా డిజర్వింగ్. ఎందుకంటే బిందు చెప్పినట్టు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం, అవతల వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం. ఎగ్జాక్ట్లీ. అతను ఫస్ట్ వచ్చిన స్టేట్ ఆఫ్ మైండ్ కి తర్వాత ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో కూడా అతని మెంటాలిటీ మారలేదు, కానీ మనం చూసే పర్సెప్షన్ మారింది. అవును, డిజర్వ్స్ టు బి దేర్. ఉన్నాడు కూడా. నెక్స్ట్ ఈ 6 members వెళ్ళిపోయారు. సో బేసికల్ గా ఇద్దరు సెలబ్రిటీస్. ఇప్పుడు ఒక ప్యాటర్న్ అర్థమైంది అనమాట. ఒక 2 సెలబ్రిటీస్, ఒక కామన్
ఒక ఇద్దరు సెలబ్రిటీస్ మనం ఒకటి మర్చిపోయాం ఇక్కడ. యాక్చువల్ గా ఒక గేమ్స్ అక్కడ లోపల పోయినాక ఒక టాస్క్ ఇస్తున్నారు. అవును, కామన్ మ్యాన్ కి ఒక టాస్క్ ఇస్తున్నారు. అందులో ఫస్ట్ వెళ్ళిన మన కామన్ మ్యాన్ పవన్ కళ్యాణ్ కి ఫస్ట్ ఇద్దరు వెళ్ళిన బాత్రూమ్ క్లీనింగ్, ఫ్లోరా అండ్ అదేంది తనుజకి బాత్రూమ్ క్లీనింగ్, తనుజ అండ్ ఫ్లోరాకి బాత్రూమ్ క్లీనింగ్ ఎవరికి ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అడిగితే ఫ్లోరాకి ఇచ్చేసారు. ఆబ్వియస్ గా, ఎందుకంటే ఫ్లోరా నాకు వద్దు అంటే ఎవరైనా అదే చేస్తారు కదా, నాకు అద్దం వాళ్ళకే ఇస్తారు. అది సైలెంట్ గా ఉంటే అది వేరేలా ఉండి అనిపించింది, ఇద్దరు రియాక్ట్ కాకుండా. లెట్స్ సీ, అంటే లెట్ దెమ్ ప్లే ద గేమ్ కదా, వాళ్ళ టాస్క్ వాళ్ళు ఎవరికి ఇస్తారో చూస్తే బాగుండు. చాలా ఈజీ చేసేసింది. అవును. నెక్స్ట్ హరీష్ పోయినాక హరీష్ కి క్లీనింగ్ ఇచ్చారు. క్లీనింగ్ టాస్క్ ఎవరికి ఇస్తామని అడిగితే ఇమ్మాన్యుల్ కి ఇచ్చేసాడు. ఇమ్మాన్యుల్ యాజ్ యూజువల్ గా చాలా జోవియల్ గానే తీసుకొని దాని మీద 2 జోకులు వేసి ఓకే నేను చేసేస్తాలే అని అనేసాడు. నెక్స్ట్ సీరియల్ యాక్టర్ భరణి విలన్ రోల్స్, లైక్ చాలా ఫేమస్. సినిమాల్లో అంత హార్ష్ గా విలన్ గా బిహేవ్ చేసినాడు. ఇక్కడికి వచ్చి నాకు ఈ సెంటిమెంట్, నేను లోపలికి పోలేను, నువ్వు ఇన్ఫాక్ట్ వెళ్ళిపోవంటే అది పట్టుకొని వెళ్ళిపోయాడు అంతే. మేబీ అది కూడా ఒక స్క్రిప్ట్ మంచిగా రాశారు బిగ్ బాస్. చాలా టూ మచ్ ప్రెడిక్టబుల్. అవును, మళ్ళీ వస్తాడని కూడా తెలుసు. అవును, వెళ్ళినవాడు ఏంటి జస్ట్ ఓపెన్ చేసి కాదు, ఏవి కరెక్ట్ చూసినట్టయితే ఆ ఏవీలోనే లాకెట్ ఉంటుంది. అది లాకెట్ నాకు మాకు చూపించలేదు అనుకుంటే ఏవి ఏముందని అడుగుతున్నాడు. దాని లాకెట్ అని నాకు తెలుసు కదా. ఆ లాకెట్ గురించి నాకు తెలిసి పక్కా ఎక్కడో సాక్రిఫైసింగ్ గేమ్ వస్తుంది. గేమ్స్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక టాస్క్ లో దాన్ని వాడుకుంటాడు. అదే ఒక వీక్ లో సాక్రిఫైసింగ్ చేయాలని వస్తుంది కాబట్టి అట్లా చేస్తారు. ఆ తర్వాత రీతు చౌదరి వచ్చింది. మంచి ఎనర్జెటిక్ గానే ఉంది. చూడాలి గేమ్ ఎట్లా ఆడుతుంది. షీఈస్ ఎనర్జెటిక్, లైక్ అదే దివ్య తన నేమ్ నాకు కూడా ఇప్పటివరకు తెలియదు. దివ్య అని ఈ రోజు స్టేజ్ మీద తన పేరు ఇప్పటివరకు పేరు మార్చుకోవడం, దివ్య అంత మంచి దివ్యమైన పేరు మార్చుకోవాల్సిన అవసరం ఏందో ఇప్పుడు. నెక్స్ట్ కామన్ మ్యాన్ అదేంది ఓట్స్ ప్రకారం మన పవన్ సార్ వెళ్ళాడు. డీమన్ పవన్, ఎస్ డీమన్ పవన్ వచ్చాడు. డీమన్ పవన్ సారీ బార్నీతో ఉన్నప్పుడు డిప్స్ కొట్టించాడు డీమన్ పవన్. 60 మేబీ డిప్స్ కొట్టించి ఇంటికి పంపిస్తారేమో అనుకున్నా కానీ ఇంకా గేమ్ లో కూడా తీసుకున్నాం. మేబీ ఆ ఫిజికల్ స్ట్రెంత్ మనకి గేమ్ లో యూజ్ అవుతుంది అనుకున్నారో ఏదో, అది ఇన్స్టెంట్ గా చేంజ్ చేశారు లేకపోతే ఏంటో కానీ. సరే చలో మంచి పోటీ ఇస్తారు కదా. కేటగిరీ లేదు కదా అనిపించింది. లైక్ ఎప్పటికీ ఒక సింగిల్ గర్ల్స్ ఉంటారు, సింగిల్ బాయ్స్ ఉంటారు. ఆ కేటగిరీలో నాకు ఎందుకో పవన్ ని పెట్టారు. కొంచెం గ్లామర్ కంటెంట్, ఇంటరాక్టివ్ కూడా కాదు, ఇంటరాక్టివ్ కాదు కానీ గ్లామర్ కంటెంట్ ప్లస్ బాడీ ఉంది కదా అనేది అంతే. లైక్ డీమన్ పవన్ లోపలికి వెళ్ళాక డీమన్ పవన్ కూడా ఒక టాస్క్ ఇచ్చారు యాజ్ యూజువల్. లైక్ ఓకే వాళ్ళిద్దరికి కలిపి అదేంటి యూటెన్సిల్స్ ఎవరు క్లీన్ చేయాలి వీక్ మొత్తం, ఏ టాస్క్ అయినా కానీ వీక్ మొత్తం చేయాలని చెప్పాడు. జస్ట్ ఏం లేదు, ఇప్పుడే ఒక చిన్న చిచ్చు తయారు చేద్దామని ట్రై చేస్తున్నారు. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వచ్చి దాన్ని ఒక అట్లా చేద్దామని ట్రై చేస్తున్నారు. అది యూటెన్సిల్స్ టాస్క్ వచ్చేసేసి మన రీతుకి ఇచ్చారు. రీతు కంప్లీట్ గా యూటెన్సిల్స్ క్లీన్ చేయాలి వీక్ మొత్తం. పవన్ అని చెప్పి పవన్ సంజన వచ్చింది. నేను అసలు గుర్తుపట్టలేదు తనని. ఆ మ్యూజిక్ వేసే వరకు నాకు గుర్తుకు రాలేదు. నాకైతే బుజ్జిగాడు సినిమాలో త్రిష కంటే ఎక్కువ తిని కొంచెం నచ్చింది. నాకు కూడా నచ్చింది యాక్చువల్ గా, కానీ తనే తిను అని నాకు తెలియదు. ఎందుకంటే కంప్లీట్ చేంజ్ అయిపోయింది. బేసికల్ గా బిగ్ బాస్ కి రావడం కారణం కూడా ఆ కేసు నుండి తనకి ఏం సంబంధం లేదని క్లీన్ చేసి వచ్చింది అప్పుడే. బేసికల్ గా నాకు ఒకటి అర్థం కాలేదు, 100 రోజులు మాస్క్ వేసుకొని ఆడడం, 100 రోజులు మాస్క్ వేసుకు ఆడి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసా ఎవరో కూడా చెప్పిన అవసరం లేదు, 100 రోజులు మాస్క్ వేసుకొని ఆడతారు. బయటకు వచ్చిన తర్వాత మనకి చాలా చేంజ్ చూపించిన వాళ్ళు ఉన్నారు. అవును, చాలా సీజన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరో మీకు తెలిసి ఉంటే కమెంట్స్ లలో మాకు చెప్పండి. లెట్స్ సీ ఎవరు అనుకుంటున్నారు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి అయితే ఒక డిజర్వింగ్ విన్నర్ కూడా అనిపించలేదు నాకు. అవును, అందులోనే ఉన్నారు. యూ కెన్ గెస్ ఇట్. అంతే. సంజన తర్వాత ఎవరు వచ్చారంట? రాము రాథోడ్. అరే రాను ఒక చెప్తున్నావా, ముంబైకి రాను అనుకుంటూ బిగ్ బాస్ వచ్చేసాడు మన రాము రాథోడ్. బట్ నిజంగా చెప్పాలంటే హీఈస్ అ ప్యూర్ టాలెంట్. లైక్ 500 change million, 500 change millions. Like it gonna be billion as well. Like మనం తెలుగు ఫోక్ కి అదొక
బ్రాండ్ లైక్ మిస్ వరల్డ్ ఎస్ ఎస్ ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు. ఈవెన్ చాలా ఈవెంట్ లో కూడా ఆ సాంగ్ అంత వైరల్ అయ్యింది, అంత ఫేమస్ అయ్యింది, అంత బాగుంది కూడా. అవును, హౌస్ లోకి వెళ్ళిపోయాడు. లైక్ ఎవ్రీ వన్ లైక్ ఇన్ ద హౌస్ లైక్ దే ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. అది ఎప్పటికి వచ్చేదే 1 minute చూపిస్తారు మనకి, అందుకే మేము పెద్దగా చెప్పాలనుకోవట్లేదు దాని గురించి. నెక్స్ట్ ఎవరు వచ్చారు? నెక్స్ట్ కామనర్ కదా ఇప్పుడు నవదీప్ వచ్చాడు స్టేజ్ మీదకి వచ్చాడు. తెలుసు కదా, మై ఫేవరెట్ ప్రియా తీసుకొని వెళ్ళాడు. కాదు ప్రణయ్, నీకు ఎంత ఫేవరెట్ అయితే ప్రియా అంటావా? శ్రీజ. అయ్యో సింక్ అంటే ప్రియా ఇంకా రావట్లేదు అనుకుంటున్నాను. సర్లే శ్రీజ వచ్చింది, షీజ్ ఆల్సో డిజర్వింగ్ కాబట్టి. నీకు అందరికి తెలుసు, దట్స్ ఓకే. నేను కూడా ఫస్ట్ వాయిస్ విన్న రోజు చచ్చిపోయినా. గేమ్స్ పరంగా దాని స్పాంటనిటీ గానీ, మాట్లాడే విధానం గానీ చాలా బాగా ఆడుతుందని అనిపిస్తుంది. ఐ థింక్ too early to say this, but I think she'll be one among the top 5 అనిపిస్తుంది. టాప్ కంటెండర్స్ లో ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే నేను చెప్పడం తప్పేమో కానీ నాకైతే అనిపిస్తుంది. ఐ హావ్ గట్ ఫీలింగ్ షీల్ బి ఆన్ ది టాప్ 5. చూద్దాం, లెట్స్ సీ. టఫ్ ఫైట్ ఇస్తుంది అంటే నేను ఒప్పుకుంటా. టాప్ 5 అంటే తెలిసి నవదీప్ ఎందుకు రానిచ్చారంటే అది కొంచెం నెగిటివ్ అయింది కదా, అది అని మాట్లాడినప్పుడు అగ్ని పరీక్షలో. అప్పుడు కూడా అసలు నాకు నచ్చలేదు. అవును, నాకు కూడా నచ్చలేదు. బేసికల్ గా ఒక్క మాట అనకపోయి ఉండాల్సింది అనిపించింది. కొంచెం అగ్ని పరీక్షలో జడ్జెస్ ఓవర్ యాక్షన్ కూడా చేశారు. దాని గౌరవ్ కోసం ఇక్కడికి వచ్చి మేము తిట్టినా ఏమన్నా కూడా అది వాళ్ళ మేబీ అది కానీ కూడా చెప్పలేము. ఓవర్ యాక్టింగ్ అంటే ఉంది, వాళ్ళు చెప్పింది చేయాలనుకుంటా ప్రణయ్, అంతే. ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్టింగ్ అన్ని ఉన్నాయి. ఇక చాలా ఉన్నాయి అక్కడ, కానీ ఏందో అయిపోయింది అంతే. ఇంకా నెక్స్ట్ జయం గై సుమన్ శెట్టి. ఎస్, నెక్స్ట్ 13 కంటెస్టెంట్ సుమన్ శెట్టి వచ్చేసారు. సుమన్ శెట్టి మనకు తెలుసు కదా, ఫేమస్ డైలాగ్ చెప్పు ప్రణయ్ ఒకటి. అయ్యో ఏ ఆర్డి చూడకూడదు అర్థమవుతలేదు కదా. అదే ఈ డైలాగ్ చెప్పిండాల్సిందే, బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే లైక్ బాగుండు అంటే కామెడీగా అందరికి రీచ్ అయిన డైలాగ్ కాబట్టి. మోస్ట్లీ అబ్బాయిలకి రీచ్ అయిన డైలాగ్ అది చెప్పుకోవడం నేను డిసప్పాయింటెడ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అక్కడ చెప్పలేదని ఇక్కడ చెప్పు. అయ్యో అదే అంటే తెలుసు కదా, తను లైమ్ లైట్ లో లేరు అనుకుంటున్నాం మనం. బేసికల్ గా తను ఏం చెప్పాడంటే నేను అదర్ ఇండస్ట్రీస్ లో చేస్తున్నా అని చెప్పాడు. బట్ నిజానికి పెద్దగా కనబడలేదు నాకు కూడా కనిపించలేదు. పాత మూవీస్ లో తర్వాత నాకు అన్నిటికంటే జయం ఇస్ అల్టిమేట్, 7G బృందావన్ ఇస్ అల్టిమేట్. ఇది నిజం సినిమా ఇట్లా అన్ని మంచి క్యారెక్టర్ తేజ డైరెక్టర్స్ మూవీస్ చేశాడు. ఏదో అవార్డు, నంది అవార్డు తీసుకున్నాడు బెస్ట్ కమెడియన్ ఈ రోజే చెప్పాడు. కామనర్ కి అయితే మన ప్రియా వచ్చింది. అందరి హార్ట్లు తీసుకొని బిగ్ బాస్ లోకి వెళ్ళిపోయింది. నాకు తెలిసి నువ్వే చేసి ఉంటావు మొత్తం 10 ఓట్లు 15 ఓట్లు. నా ఓట్లు ప్రియాకే. తర్వాత ఇప్పుడైతే మేము అన్ఫిల్టర్డ్ ఇంకేంటి అన్బయాస్డ్ ఒపీనియన్స్ ఇస్తాం అంతే. అంటే ప్రియా గురించి కూడా ఇప్పుడు ఇంట్రొడక్షన్ ప్రియా నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నా. అందరికీ నచ్చే ఉంటదని నేను అనుకుంటున్నాను. అది మీ ఒపీనియన్, మేబీ నాకు నచ్చలేదేమో, అది మీ ఒపీనియన్. అందుకే మేము మా మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకా ముందు ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో ఏముంటాయి, హాయ్ బాయ్ బాయ్ ఉంటాయి. సరే హాయ్ 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 అంతే. అంతకు మించి మనకి వాళ్ళ గురించి ఇంకా కంప్లీట్ గా అర్థం కాదు, తెలియదు. ముందు ఉంటది రంగా. ఆడన్నంటే చదరంగం కాదు, రణరంగమే. నెక్స్ట్ లైక్ ఇంకా అయిపోయింది యాక్షన్ చేసాడు, అయిపోయింది అనేది. అయిపోయింది అనుకున్న టైంలో 1 సెకండ్ అనుకుంటూ వచ్చింది మన ఎవరు శ్రీముఖి, రావులాంబ. శ్రీముఖి వచ్చింది. నేను ఎక్కడ మనిషిని ఇంటికి పంపిస్తారో అని నేను కూడా ఫీల్ అయ్యాను. నిజంగా అతను గేమ్ లో ఉండాలి. అతను ఏదో 2-3 స్ట్రాటజీస్ వర్క్ అవ్వకపోవడం వల్ల గేమ్ నుండి పోవడం అనేది. ఆ తర్వాత కంబ్యాక్ కూడా ఇచ్చాడు కదా, బ్యాక్ 2 days అవి మనీష్ పడ్డాయి సీజన్ లో. సో శ్రీముఖి వచ్చేసి మనీష్ పేరు చెప్పింది, మనీష్ అండ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు. కామనర్స్ లో కొంచెం తెలివిగా ఏదైనా గేమ్ ని అనలైజ్ చేయడంలోనైనా
అదర్ ప్లేయర్స్ ని వాళ్ళ ఇంటెన్షన్స్ ని అవును catch చేయడంలోనైనా అవును మనిషి ఫస్ట్ ఉంటాడని నా ఫీలింగ్. అవును. ఈవెన్ మనం దాలియా మిస్టేక్ చేసినప్పుడు కానీ అగ్ని పరీక్షలో కూడా చాలా కంటెంట్ కోసం అన్నాడు హైలైట్ అసలు దీని అయితే వేరే అట్లా అనిపించింది. అది నిజం అనిపించింది. అవును మనం ఒకటి మర్చిపోయాం ప్రణయ్ మనం శ్రీజం అయినప్పుడు లోపల టాస్క్ ఏమేమని అడిగారు బట్టలు ఉతకమని ఇచ్చారు, బట్టలు, రాముకి ఇచ్చింది. అవును చెప్పినట్టు. అని చెప్పలేదు. సరే ఇప్పుడు చెప్తున్నా. రామురావుకి ఇచ్చింది బట్టలు పిల్ల హాయిగా నేను ఉతుకుతా అని అన్నాడు. శ్రమ పడుతా సార్ అన్నాడు. ఫస్ట్ ప్రియా పోయినాక కూడా అలా టాస్క్ రాని వాళ్ళందరినీ నిల్చోబెట్టి ఎవరు కుకింగ్ చేస్తారు 1 వీక్ మొత్తం అని చెప్తే అడిగితే మా ప్రియాకి ఇచ్చారు. మా ప్రియా యాక్చువల్ గా పాపం డిసైడ్ అయ్యే లోపే నేను చేస్తానని చెప్పి సంజన అడిగింది. మీ ప్రియా కానీ అక్కడ సంజనకు వచ్చా రాదా అనేది మ్యాటర్ అక్కడ తెలుసుకోలేదు. సంజన ఏమో నాకు రాదంటుంది. లెట్స్ సీ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్, మేబీ సంథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ కుకింగ్ సైడ్ దిస్ వీక్. అవ్వని దానిలో ప్రియా తప్పే ఉంది, నువ్వు చేయలేపావు మంచిది కైండ్ హార్టెడ్. సరే మిగతా వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, హౌస్ ఇబ్బంది పెట్టదంటే నువ్వు ఆలోచించాలి కదా ఎవరికి వచ్చి తెలుసుకోవాలి అందరి దగ్గర నుంచి. రాకుండా చెయ్యతే వాళ్ళది తప్ప, వాళ్ళకి ఇచ్చేది కదా. అంటే ఫ్యూచర్ లో గేమ్ ఏదైనా కెప్టెన్ ఆడితే నేను టాస్క్ ఆడితే ఇచ్చేస్తుందా? ఇచ్చేది కదా, ఇచ్చేది కదా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు. బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ యువర్ రిసోర్సెస్ అట్ మాక్సిమం యూటిలిటీ దెన్ ఇట్స్ గోనా బి నైస్. అవును, నువ్వు అగ్ని పరీక్షలో చూడలేదా లీడర్ గా సెలెక్ట్ అయ్యి ఎంత కరెక్ట్ గా యూటిలైజ్ చేస్తుంది, లీడర్ గా ఎన్ని చేసింది. చూద్దాం ప్రియా 100% గట్టి పోటీ ఇస్తుంది, దానికి నేను గ్యారెంటీ. చూద్దాం ఎంత ఇస్తుందో చూద్దాం. ఓకే లెట్స్ ఫినిష్ దిస్. అంటే ఇది మామ డబుల్ హౌస్ డబుల్ అని చెప్పాడు కదా, 2 బెడ్రూమ్స్ ఇచ్చారు అంతే. ఫస్ట్ సీజన్ కి లాస్ట్ లో ఒక చిన్న ట్విస్ట్ ఆడియన్స్ కోసం ఇచ్చినట్టు, ఏంటంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మెయిన్ హౌస్ లో ఉంచుతారు అనుకుంటారు, కానీ కామనర్స్ దీంట్లో పెడతారు అని అనుకున్నారు కదా. అలా కాకుండా ఆబ్వియస్ గా కామనర్స్ అందులో పెడతారు, ఎందుకంటే ప్రజలు ఈక్వల్ టు ఆడియన్స్ ఈక్వల్ టు దేర్ గాడ్స్ కాబట్టి అంతే వాళ్ళు అందులో పెట్టారు. అలా అని కూడా కాదు, మనకి కొంచెం వీళ్ళని చూసాం, వీళ్ళ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది, వీళ్ళని కొంచెం సింపతి అంటే లైక్ వీళ్ళకి కంటెంట్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు ఏం లేకుండా ఎలా ఉంటారు, వీళ్ళు అన్ని ఉండి ఎలా బిహేవ్ చేస్తారు. ఇంకా మన నాగమామ నెక్స్ట్ వీక్ చూద్దాం అన్నాడు, కానీ మేము అలా అన్నాం, నేను రేపే చూద్దాం మళ్ళీ. లైక్ ఎవ్రీ ఎపిసోడ్ we gonna give the candidate like రివ్యూస్ ఆఫ్ ద ఎపిసోడ్ అన్నమాట. మేము ప్రతి ఎపిసోడ్ గురించి మేము కామన్ ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. మేము గొడవ కొడతామేమో అది కూడా తెలియదు. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా మధ్య. ఎవర్ నో తెచ్చి లైక్ ఒకటైతే మర్చిపోకండి, ఏంటో ఎవరు ప్రణయాన్ని మీరు ఖచ్చితంగా లైక్ కొట్టాలి, ఫాలో కొట్టాలి, సబ్స్క్రైబ్ కొట్టాలి, గంట కూడా కొట్టాలి. కొట్టండి. ఓకే, we have a Instagram page as well, like on name of Candid Critics. Please follow there as well. Like we'll be uploading reels and shorts there. Like please subscribe cheyandi. Thank you. Chalo, see you soon. Bye.